ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 26 శుక్రవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 63వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 63వ అధ్యాయము 1 వచనం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. వ్యాఖ్యానాంశం ప్రతిదండన దినము. ప్రతిదండన దినము. వ్యాఖ్యానం: శోభిత వస్త్రము ధరించి గంభీరముగా నడుచుచూ వచ్చుచున్న ఇతడు ఎవరు? ఎక్కడ నుండి వచ్చుచున్నాడు? ఇతని వస్త్రముల మీద రక్తపు డాగులేలా? ఆయనే ప్రతిదండన దినమును అమలుపరచువాడు అని లూకా సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన తన బాధ్యతను నెరవేర్చి తిరిగి వస్తున్నాడు అని యెషయా గ్రంథం 63వ అధ్యాయము 4వ వచనంలో, అలాగే 61వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చదువుతాం. దేవుని మీదను ఆయన ప్రజల మీదను యుద్ధము చెయ్యాలనే ఆలోచనతో తమ అంతిమ తిరుగుబాటుగా జనములు ఎదోములో కూడుకొంటారు అని యెషయా గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. అయితే అది వారికి తిరిగి లేవలేని ఓటమిగా ఉన్నట్లును, పూర్వకాలపు వ్యవసాయకులు తమ ద్రాక్ష పండ్లను తొట్టిలో తొక్కినట్లు వారు అణగద్రొక్కబడినట్లును ఇక్కడ వివరించబడింది. అయితే ఇక్కడ మనకొక సమస్య ఎదురవుతుంది. అదేమంటే, పగ తీర్చుకొను ఈయనను మనం ఇదివరకు ఎరిగి ఉన్నట్లుగా కనికరము గల రక్షకునిగా చూడటం కష్టమే. అయితే సత్యమేమంటే, దేవుని మహిమార్థమై ఆయన జరిగించిన కార్యములో ఈ 2 లక్షణములు ఉన్నాయి. సిలువలో ఒంటిగానే వ్రేలాడిన ఆయన తీర్పు తీర్చుటలో కూడా ఒంటరిగానే ఉన్నాడు అని యెషయా గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం. ఆయన మహిమగలవాడు అని 1వ వచనములో, ఆయన తన మహిమగల బాహువుతోనే కార్యము జరిగిస్తాడు అని 13వ వచనంలో, తన నామమునకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకుంటాడు అని 14వ వచనంలో, మహిమోన్నతమైన స్థలములో నివాసం చేస్తాడు అని 15వ వచనంలో చదువుతాం. ఈ తీర్పును గూర్చి కీర్తన గ్రంథం 45వ కీర్తన 4వ వచనంలో, నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము అని చెప్పబడింది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంతో ఈ గ్రంథములో ఒక నూతనమైన చివరి భాగము ప్రారంభమవుతుంది. ఈ భాగములో యెహోవా వాత్సల్యమును, కృపా బాహుళ్యమును, ఇశ్రాయేలుకు ఆయన చూపిన మహా కనికరమును జ్ఞాపకము చేసుకొని స్తోత్రగానములు చేయుట మొదలవుతుంది. దేవుడు తన కనికరమును బట్టి మనలో ప్రతి ఒక్కనికి చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తోత్రగానములు చేయుట మరువకుందుముగాక. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.